నేను ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్స్‌కి గాని, ఫాలోవర్స్‌కి చెప్తా ఉంటాను. థింక్ లైక్ ఎ బిల్డర్. ఇన్వెస్ట్ లైక్ ఎ బిల్డర్. ఒక ఆర్డినరీ పర్సన్ లాగా కాదు. ఒక బిల్డర్ సైకాలజీ ఎలా ఉంది? ఒక వెల్త్ క్రియేటర్ పర్సన్ సైకాలజీ ఎలా ఉంది? అలా ఆలోచన చేసి మీ యొక్క వెల్త్‌ని పెంచుకోండి అని చెప్తా. నియోపోలిస్ సంబంధించి రీసెంట్ 1-2 ఇయర్స్‌లో ఎకరా 60 కోట్ల నుంచి 170 కోట్ల వరకు పెరిగింది. ఇంకా కొనాలా? ఇంత రేట్ ఎందుకు అవుతుంది? ఇవన్నీ మార్కెట్‌లో గోసిప్స్, డిస్కషన్ జరుగుతాయి. వేరే చాలా కంపెనీస్ ఎంత రేట్ అయినా కూడా అక్కడ కొంటా ఉన్నాయి. వాళ్ళ యొక్క సక్సెస్ ఫార్ములాని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 2023లో బ్రిగేడ్ అనే కంపెనీ ఒక 10 ఎకరాలు ల్యాండ్ 660 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకుంది. ఈ రోజు ఆ బిల్డర్ యొక్క ప్రాఫిట్ ఎస్టిమేషన్ మనం రఫ్ గా చూసుకుంటే 660 కోట్ల రూపాయలు ప్రైస్ ఇచ్చి కొనుక్కున్న ఈ కంపెనీ దాదాపు 30 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది G+59 ఫ్లోర్స్ ప్రాజెక్ట్. 30 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కి వీళ్ళకి అయ్యే కన్స్ట్రక్షన్ కాస్ట్ దాదాపు 1050 కోట్ల రూపాయలు. వీటితో పాటు ఇతర కొన్ని అప్రూవల్స్, తర్వాత మార్కెటింగ్, ఇతర అన్నీ కలుపుకుంటే దాదాపు 2200 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. వీళ్ళు అమ్మే ప్రైస్ 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ప్రైస్ అనేది మార్కెట్ లో ఈ రోజు ఉన్న ప్రైస్. 30 లక్షల స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలు అనేది మల్టిప్లై చేస్తే మనకు దాదాపు 4,200 CR అనేది వస్తూ ఉంది. ఓవరాల్ గా మనం ప్రాఫిట్ ఎస్టిమేషన్ చూసుకుంటే 2,000 CR అనేది మినిమం ప్రాఫిట్ కనిపిస్తా ఉంది. అంటే దాదాపు 52% ప్రాఫిట్ మార్జిన్ కనిపిస్తాం. ఇక్కడ మళ్ళీ నేను చెప్తాను, బిల్డర్స్ చాలా మంది వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులు తయారు, వాళ్ళు వాళ్ళ నుంచి డబ్బులు పుల్ చేస్తారు, కస్టమర్స్ నుంచి పుల్ చేస్తారు. 10% 20% తోని గేమ్ మొత్తం ప్లే చేస్తారు. ఈ ప్రాజెక్ట్ 2023 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 2029కి ఒక 6 ఇయర్స్ టైం లైన్ జరిగిందే అనుకోండి. 100 కోట్ల రూపాయలు పెట్టి బిల్డర్ 2,000 కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తా ఉన్నారు. ఇది బ్రిగేడ్ సంబంధించి కాదు, చాలా ప్రాజెక్టులు కూడా బిల్డర్ అనేవాడు వేరే వాళ్ళ డబ్బులు తెచ్చి వేరే విధంగా ట్రేడ్ చేసుకుంటూ 5 times 10 times ఎర్న్ చేస్తా ఉంటాడు. ఆర్డినరీ పీపుల్ మనం ఏం చేస్తామంటే ప్రీమియం లో వెళ్ళి కొనుక్కొని లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాము, లేదా 5 years కి 2 times డబుల్ అయితే హ్యాపీగా మనం ఫీల్ అయిపోతాం. కానీ బిల్డర్ ఏం చేస్తున్నాడంటే 5-6 years లో 10 times సంపాదించేస్తా ఉన్నాం. సో బిల్డర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. కోర్స్ బిల్డర్ చేసినట్టు మనం చేయలేము, కానీ కొన్ని ప్రాస్పెక్ట్ లో మనం బిల్డర్ లాగా కాకపోయినా 50% బిల్డర్ లాగా చేసే అవకాశాలు చాలానే ఉంటాయి. వెల్త్ క్రియేషన్ జర్నీలో మనం స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండాలి అండ్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ జరిగితేనే అవన్నీ జరుగుతాయి. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తీసుకుంటాము, లేకపోతే ఏదో సందర్భం మనం తీసుకుంటాం. కానీ గ్రూప్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇవన్నీ కాన్సెప్ట్స్ పర్టికులర్ గా మన మార్కెట్ కి కొత్త. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా మనం బెటర్ రిటర్న్ తీసుకోవాలో ఏంటని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇలా మంచి స్టడీస్ తో మళ్ళీ మన ముందుకి రాబోతా ఉన్నాను. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.